128వ నియమం పూర్తిగా చేశాము. ఇప్పుడు 129వ నియమం చెప్పుకోవాలి. ఆ 129వ నియమం రాసుకోవడానికి ముందుగా ఒక సూచన రాసుకోండి. ముందు చెప్పాను కూడా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. నోట్ అని పెట్టి లేదా సూచన అని పెట్టి రాసుకోండి. రాసుకోండి. వెళ్తున్నాడు, వెళ్తున్నాడు, కామా వెళ్తూ ఉండేవాడు, వెళుతూ ఉండేవాడు, లేదా వెళ్తూ ఉండేది, వెళుతూ ఉండేది, లేదా వెళ్తూ ఉంటాడేమో, వెళుతూ ఉంటాడేమో, వెళ్తూ ఉంటాడేమో, ఇలాంటి వాక్యార్థాలకు వెళ్తూ ఉంటాడేమో కాదు మాదే ఫస్ట్ నుంచి వెళుతూ ఉన్నాడు, వెళుతూ ఉండేవాడు, లేదా వెళుతూ ఉండేదేమో. వెళ్తూ ఉండేది, వెళుతూ ఉండేది స్త్రీలింగంలో. ఇంకా వెళుతూ ఉంటారేమో, వెళుతూ ఉంటారేమో. ఇలాంటి వాక్యార్థాన్ని చెప్పడం కోసం, శత్రు ప్రత్యయాన్ని ఉపయోగిస్తారు. శత్రు శానిత్ ప్రత్యయాలను ఉపయోగిస్తారు. ఇలాంటి వాక్యార్థాలను చెప్పడం కోసం శత్రు మరియు శానత్స్ ప్రత్యయాలను ఉపయోగిస్తారు. శత్రు మరియు శానత్స్ ప్రత్యయాలను ఉపయోగిస్తారు. ఈ ప్రత్యయాలను ఉపయోగించిన తర్వాత కేవలం అస్ధాతునే ఉపయోగించాలి. ఈ ప్రత్యయాలు ఉపయోగించిన తర్వాత కేవలం అస్ధాతునే ఉపయోగించాలి. అంటే ఈ శత్రు ప్రత్యయం తర్వాత క్రియాపదం అనేది ఉపయోగిస్తే గిన ఖచ్చితంగా అస్ధాతునే ఉపయోగించాలి. మిగిలిన ఏ ధాతులు రావు. ధాతులు చాలా ఉన్నాయి, కానీ శత్రు ప్రత్యయము శానిత్ ప్రత్యయం తెచ్చుకున్నాం అనుకోండి ధాతువు చేత, అప్పుడు క్రియాపదం అనేది ఎల్లప్పుడూ అస్ధాతువే ఉంటుంది, మిగిలిన ధాతులు ఉండవు అని చెప్తున్నాడు. తర్వాత అస్ధాతునే ఉపయోగించాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్స్: సహ పఠన్, సహ గచ్చన్ అస్తి, సహ గచ్చన్ అస్తి, సహ గచ్చన్ అస్తి, సహ గచ్చన్ ఆసీత్, దాంట్లో కామ పెట్టి సహ గచ్చన్ ఆసీత్, సహ గచ్చన్ ఆసీత్, సహ గచ్చన్ భవిష్యతి, సహ గచ్చన్ భవిష్యతి. ఈ క్రమంగా వెళ్తూ ఉన్నాడు, వెళ్తూ ఉండేవాడు, వెళ్తూ ఉంటాడేమో. వర్తమాన కాలము, భూతకాలం, భవిష్యత్ కాలం ఇచ్చాడు. అంటే అస్ధాతును ఉపయోగించి రాయాలి. అస్తి అని చెప్పాము. అస్తి, ఆసీత్, భవిష్యత్ అని చెప్పి. నెక్స్ట్ రాసుకోండి. సా యాచమానా అస్తి, సా యాచమానా అస్తి, ఆమె అడుగుతూ ఉండేది. సా అంటే ఆమె, అడుగుతూ ఉండేది. సా యాచమానా అస్తి. లేదా సహ పచమానః అస్తి, సహ అతడు
వండుతూ ఉండేవాడు. సహ పచమానః అస్తి. ఇక్కడ పచమానః, యాచమాన అనేటివి షానచ్ ప్రత్యయాలండి. సహ పచమానః అస్తి లేదా సహ పచమానః ఆసీత్, అతడు వండుతూ ఉండేవాడు. సహ పచమానః ఆసీత్, సహ పచమానః ఆసీత్ లేదా సహ పచమానః భవిష్యతి, అతడు వండుతూ ఉంటాడేమో. సహ పచమానః భవిష్యతి. ఇక్కడ షానచ్ ప్రత్యయాన్ని ఉపయోగించి రూపం చూపించాడు ఎలా ఉంటుందనేది. అర్థం ఒకే విధంగా ఉంటుంది. శత్రు ప్రత్యయం తీసుకొచ్చినా షానచ్ ప్రత్యయం తీసుకొచ్చినా కేవలం శబ్ద భేదం మాత్రమే, అర్థ భేదం కాదు. సహ పఠనస్తి సహ పచనస్తి అని చెప్పొచ్చు, లేదా సహ పచన్ ఆసీత్ లేదా సహ పచన్ భవిష్యతి అనే దానికి మనం పచమాన అస్తి అని చెప్పొచ్చు, లేదా పచమాన ఆసీత్ లేదా పచమాన భవిష్యతి ఎలాగో చెప్పచ్చు. గాయమాన భవిష్యతి అనొచ్చు స్వామి. సహ గాయమాన భవిష్యతి, సహ గాయనస్తి శత్రులో, సహ గాయమాన సహ గాయమాన అస్తి, అతడు పాడుతూ ఉన్నాడు చెప్పచ్చు. గాయమాన అంటే మళ్ళీ ఆత్మనేపది, అదే ఆ పరస్మైపది కదండి. గాయమాన గాయమైన షానచ్ ప్రత్యయం అండి, ఆత్మనేపద స్థానంలో వస్తున్నమాట. ఈ షానచ్ ప్రత్యయం అనేది ఆత్మనేపద స్థానం ఆత్మనేపదంలో లట్లకారం తీసుకొచ్చుకుంటే ఆ లట్లకార స్థానంలో షానచ్ తీసుకొచ్చుకుంటాం. గీయతే గీయతే గీయంతే, అప్పుడు గేయమాన అవుతుంది అనుకుంటానండి. అప్పుడు సహ గేయమాన సహ గేయమాన అస్తి అవుతుంది. గేయమాన అవుతుంది అప్పుడు. గుణం తీసుకున్నారా సహ గేయమాన అస్తి అని చెప్పి. అదే అస్తు మహోదయ. దీంట్లో ఒక్క నిమిషం అండి. అపిత్ సాధారణం కిత్వత్ భవతి, దీంట్లో గుణం వస్తుంది. గేయమాన ఇచ్చారా గాయమాన ఇచ్చారా? మీరు ఎక్కడ చూసారు గేయమాన అని చెప్పి? ఎక్కడ చూసారా? నేనండి అంటే గాయతి అనేది పరస్మైపది కదా, అప్పుడు గాయన్ అనే వస్తుంది కదండి. అంటే ఆత్మనేపదులకే శానచ్ అన్నారు కదా, అందుకనే చెప్తున్నానండి. ఆత్మనేపదులు శానచ్ ఇచ్చినా పరస్మైలో శానచ్, పరస్మైలో శత్రు వచ్చిన దాంట్లో శత్రు ప్రత్యయం వచ్చినప్పుడు గుణం రానిది. ఇక్కడ శానచ్ ప్రత్యయం వచ్చినప్పుడు గుణం ఎలా వస్తుంది? అది ఆత్మీయపదం వల్ల శత్రు ప్రత్యయం దాని వల్ల మార్పు రాదండి. అది వేరే మార్పులు ఉన్నాయి. అప్పుడు గాయతే అది వేరే రూపం అంట. కానీ దాని పక్క అస్ధాతుని ఉపయోగించి ఆ శబ్దంలో ఎక్కడ వచ్చిందంటే శానచ్ ప్రత్యయం ఆత్మీయపద లట్లకార స్థానం తీసుకొచ్చాము. ఇక్కడ గుణం గేయమాన అది వేరే సందర్భంలో వస్తుందండి. గాయమాన రాసుకోవాలా? గాయమాన వస్తుంది. చెప్తున్నా కదా, మళ్ళీ ఒకసారి చూసి కూడా చెప్తాను ఇంకేమన్నా. ఓకేనా? అక్కడ రాకూడదు. అది ఏమన్నా మళ్ళీ ఏదైనా వేరే ధాతు అలా ఉందో చూసి చెప్తాను. గాయమాన రాసుకోండి. గాయమాన త్రైకి త్రాయమాన వచ్చిందండి, అలాగే గైకి గాయమాన వస్తుంది అనుకుంటున్నాను. గాయమాన వస్తుంది, గేయమాన కూడా వస్తుంది. కాదు అది వేరే సందర్భంలో వస్తుంది, ఇక్కడ రాదు అంటున్నాను. అది ఒకసారి మళ్ళీ చూసి చెప్తాను మీకు. అస్తు. ఇప్పుడు ఇవి నోట్ కింద చెప్పాను. అంటే మన శత్రు ప్రత్యయాలు కూడా చెప్పుకున్నాము. షానచ్ ప్రత్యయం కూడా ఇదే విధంగా ఉంటాయి. శత్రు ప్రత్యయంలో ఏ విధంగా అయితే ఉంటాయో షానచ్ ప్రత్యయంలో అదే విధంగా ఉంటాయి అని చెప్పాను. అస్తు. ఇప్పుడు రాసుకున్న నియమం 129. నియమం 129. శత్రు షానచ్కి తేడా లేదన్నమాట. అప్పుడు తేడా లేదు. శత్రు షానచ్కి అర్థంలో తేడా లేదండి, శబ్దంలో తేడా వస్తుంది. శత్రు ప్రత్యయానికి షానచ్ ప్రత్యయానికి తేడా ఏమిటంటే రెండు వర్తమాన కాలాన్ని బోధిస్తాయి, కానీ రెండు ఒకే విధంగా అర్థం ఉంటుంది. కానీ శబ్ద భేదం, శబ్దం భిన్నంగా ఉంటుంది. శబ్దం మాత్రం భిన్నంగా ఉంటుంది. అర్థం ఒకటే. ఓకే, అర్థం ఒకటే. రాసుకోండి. నియమం 129. 130 మహోదయ. 129 అండి. ఇది నోట్ కింద చెప్పాను, పాయింట్ కింద చెప్పలేదు, నోట్ కింద చెప్పాను. నియమం 129 రాసుకోండి.
సూత్రం మొట్టమొదటి ఇచ్చాడు. లిట్ సద్వా, లిట్ సద్వా. లిట్ సద్వా బ్రాకెట్లో పెట్టుకోండి. లుట్ లకారంలో కూడా లుట్టు లకారంలో కూడా లుట్టు లకారంలో కూడా పరస్మై పదంలో శత్రు మరియు ఆత్మనేపదంలో షానత్. లుట్టు లకారంలో కూడా పరస్మై పదంలో శత్రు మరియు ఆత్మనే పదంలో షానత్ ప్రత్యయాలు వస్తాయి. శత్రు మరియు ఆత్మనే పదంలో షానత్ ప్రత్యయాలు వస్తాయి. దాని తర్వాత కంటిన్యూషన్ రాసుకుని లిట్టు లకారం యొక్క రూపం తయారైన తర్వాత లిట్టు లకారం యొక్క రూపం తయారైన తర్వాత లిట్టు లకారం యొక్క రూపము తయారైన తర్వాత అంతిమంలో శత్రు మరియు షానత్ ప్రత్యయాలను కలపాలి. లిట్టు లకారం రూపం తయారు చేసిన తర్వాత లిట్టు లకారంలో రూపం తయారు చేసిన తర్వాత అంతిమంలో శత్రు మరియు షానత్ ప్రత్యయాలను కలపాలి. అంతిమంలో శత్రు మరియు షానత్ ప్రత్యయాలను కలపాలి. శత్రు మరియు షానత్ ప్రత్యయాలను కలపాలి. ఎగ్జాంపుల్ రాసుకోండి. సహ గమిష్యన్ భవిష్యతి, సహ గమిష్యన్ భవిష్యతి. మనం ఇంతవరకు గచ్చన్ భవిష్యతి అని చెప్పాం. సహ గచ్చన్ భవిష్యతి, వెళ్తూ ఉంటాడేమని చెప్పి. కానీ అది ఎట్లా వచ్చింది? పై నియమం ప్రకారంగా లట్లకారం పరస్మై పదంలో మాత్రమే శత్రు ప్రత్యయం వస్తుంది. లట్లకార ఆత్మీయ పదంలో మాత్రమే షానత్ ప్రత్యయాన్ని ఉపయోగిస్తాం అంటున్నాం. కానీ ఇక్కడ ఈ సూత్రం వచ్చి చెప్పింది లేదు, లిట్ లకారం యొక్క రూపం ఏదైతే ఉందో అక్కడ కూడా మనము శత్రు షానత్ ప్రత్యయాన్ని తెచ్చుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట. అంటే లిట్ లకారం పరస్మై పదంలో శత్రు ప్రత్యయము, లిట్ లకార ఆత్మీయ పదంలో షానత్ ప్రత్యయం అలా కూడా తెచ్చుకోవచ్చు అని లిట్ లకారం కూడా ఒక ఆప్షన్ వికల్పం ఇచ్చాడనమాట. అస్తు సహ గమిష్యన్ భవిష్యతి, తాత్పర్యం అదే ఉంటుంది. అతడు వెళ్తూ ఉంటాడేమో. సహ గమిష్యన్ భవిష్యతి, గమిష్యన్ యొక్క శత్రు ప్రత్యయం తీసుకొచ్చాం. నెక్స్ట్ సహ పఠిష్యన్ భవిష్యతి, సహ పఠిష్యన్ భవిష్యతి, అతడు వెళ్తూ ఉంటాడేమో, అతడు చదువుతూ ఉంటాడేమో. సహ పఠిష్యన్ భవిష్యతి ఈ రకంగా ఉంటాయి. అంటే లిట్ లకార స్థానంలో కూడా మన శత్రు ప్రత్యయం తెచ్చుకోవచ్చు. షానత్ ప్రత్యయం తీసుకొచ్చినాం అనుకోండి, సహ పఠిష్యమాణ భవిష్యతి, సహ పఠిష్యమాణ భవిష్యతి, ఒకరి షానత్ ప్రత్యయం తెచ్చుకుంటున్నా. లేదా గమిష్యమాణ భవిష్యతి, స గమిష్యమాణ భవిష్యతి. వస్తుంది ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ ఈ నియమం 129లో ఏం చెప్పారంటే కేవలం లిట్ లకార స్థానంలో కూడా శత్రు షానత్ ప్రత్యయాన్ని తెచ్చుకోవచ్చు. అక్కడ పైన లట్ లకారంలో మాత్రం తెచ్చుకోవాలని చెప్పాడు. లేదు, లిట్ లకారం యొక్క స్థానంలో కూడా మనము శత్రు షానత్ ప్రత్యయాన్ని తెచ్చుకోవచ్చు అని ఈ నియమం చెప్పబడింది. అస్తు నియమం 130 రాసుకోండి.
నియమం 100. మహోదయ. ఒక్కసారి నియమం ఒకసారి చదువుతారా మహోదయ? మీరేం రాశారు మీరు చదవండి ముందు. మీరు రాసింది చదవండి, నేను చెప్తాను. లూట్లకార్ రూపం తయారు చేసిన తర్వాత అంతిమంలో శత్రు షానచ్ ప్రత్యయం కలపాలి. ఆ, అంతే రాసుకున్నాను మహోదయ. అంతే అండి. తర్వాత ఎగ్జాంపుల్ చెప్తాను. అలాగే మహోదయ, ధన్యవాదాలు. తర్వాత ఎగ్జాంపుల్ చెప్తాను. నియమం 130. నియమం 130 రాసుకోండి. శత్రువు మరియు షానచ్ శత్రువు మరియు షానచ్ శత్రువు మరియు షానచ్ ప్రత్యయాంతాలు శత్రువు మరియు షానచ్ ప్రత్యయాంతాలు శత్రువు మరియు షానచ్ ప్రత్యయాంతాలు సప్తమ విభక్తిలో ఉన్నప్పుడు శత్రువు మరియు షానచ్ ప్రత్యయాంతాలు సప్తమ విభక్తిలో ఉన్నప్పుడు సప్తమ విభక్తిలో ఉన్నప్పుడు సమయ సూచక అర్థాన్ని బోధిస్తాయి. సమయ సూచక అర్థాన్ని బోధిస్తాయి. సమయ సూచక అర్థాన్ని బోధిస్తాయి అంటే మనం శత్రు ప్రత్యయము శాస్ ప్రత్యయం తయారు చేసి దాని రూపం నడిపిస్తాం కదా. గచ్చన్కి పఠన్, పఠత్కి పఠన్, అలా రూపం పఠన్ పఠంతో పఠంత, గచ్చన్ గచ్చంతో గచ్చంత. దానికి సప్తమ విభక్తిలో గచ్చతి పఠతి భవతి అలా వస్తుంది కదా, సతి అని చెప్పి. అలాంటి సప్తమ విభక్తిలో ఉన్నప్పుడు అవి దాదాపుగా సమయ సూచక అర్థాన్ని బోధిస్తాయి అని చెప్తున్నాను. అస్తు. శత్రు మరియు శాస్ ప్రత్యయాంతాలు సప్తమ విభక్తిలో ఉన్నప్పుడు సమయ సూచక అర్థాన్ని బోధిస్తాయి. రాసుకోండి, ఎగ్జాంపుల్ రాసుకోండి. మయి పఠతి సతి. మయి పఠతి సతి. మయి ఇది అస్మ శబ్దానికి సప్తమ విభక్తి ఏకొచ్చింది. మయి పఠతి సతి. మయి పఠతి సతి అంటే నేను ఏ సమయంలో అయితే చదువుతూ ఉండేవాడినో. మయి పఠతి సతి అంటే నేను ఏ సమయంలో చదువుతూ ఉన్నానో. ఇక సమయం సంకేతిస్తుందా? అందుకే సప్తమ విభక్తిలో ఉన్నప్పుడు సమయాన్ని సంకేతిస్తుంది. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ రాసుకుని మయి రుదతి సతి. మయి రుదతి సతి నేను ఎప్పుడైతే ఏడుస్తూ ఉన్నానో లేదా ఉండేవాడినో. మయి రుదతి సతి. మయి రుదతి సతి ఈ రకంగా ఉంటాయి. అంటే ఈ ప్రత్యయాన్ని ఉపయోగించి సప్తమ విభక్తి రూపం నడిపించేటప్పుడు దాదాపుగా ఈ సమయ సూచకాన్ని అర్థాన్ని వచ్చే విధంగా ఉంటాయి. సమయ సూచక అర్థాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి. ఇవి నియమం 130 అండి. ఇక్కడ సతీ శబ్దం వచ్చే నాకు వారు మన నుంచి ఏదో సంతౌ సంత వాక్యాలు ఎలా ఉంటాయని అడుగుతున్నది. వాక్యం చూసి నాకు గుర్తుకొచ్చింది. ఆ సతీ శబ్దానికి మనకు రూపం చెప్పాయండి. సంతి అనే పదంలో అస్థి స్తః సంతి. ఇది నియమం 130 పూర్తి రాసుకునే ముందు మహోదయ చిన్న సందేహం మహోదయ. ఇది శత్రుపక్షంలో సహ గమిష్యన్ భవిష్యతి అన్నారు. అదే శానచ్ ప్రత్యయంలో ఎలా తీసుకోవాలండి? సహ గమిష్యమానా భవిష్యతి. గమిష్యమాన అంటే ఇది స్త్రీలింగం వస్తుంది కదండి. గమిష్యమానః భవిష్యతి. గమిష్యమానః అలా తీసుకోవాలండి. సా గమిష్యమానా భవిష్యతి. అక్కడ మానా అన్నప్పుడు ముందు కర్తలో సా పెట్టుకోవాలి. మన పుల్లింగం అయితే గమిష్యమానః. నియమంలో శత్రువుకి సానచ్కి రెండు కలిపి ఉంది కదండి. అదే పుల్లింగం మీరు చెప్పింది గమిష్యమానః అని వస్తుంది. సహ గమిష్యమానః. స్త్రీలింగంలో సా బాలికా గమిష్యమానా అస్తి. గమిష్యమానా భవిష్యతి అస్తి కదా భవిష్యతి. భవిష్యతి భవిష్యత్ భవిష్యతి. జీ ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది కదా. 35వ
అభ్యాసంలో ఉండే నియమాలు కంప్లీట్ 130 నియమం పూర్తి కంప్లీట్ అయిందా? మహోదయ చిన్న సందేహం మహోదయ. చెప్పండి. ఈ మై పఠతి సతి అని ఉంది కదా, ఈ పఠతి అనేది ఎప్పుడు కూడా ప్రథమ ఏకవచనంలో ఉంటుంది మహోదయ. ఇది ప్రథమ ఏకవచనం ప్రథమ కాదండి. పురుష అది రూపం అదే ప్రథమ రాసినప్పుడు పురుష ఏకవచనం, ప్రథమ పురుష ఏకవచనంలో ఉంటుంది అది. మహోదయ ప్రథమ పురుష సప్తమి భక్తి ఏకవచనం. ఇది ప్రథమ పురుష ఏకవచనం అనుకోవచ్చు. ఇది లకారాలు అదే. కాదండి. లకారాల్లో మాత్రం అలా వస్తుంది. ఇక్కడ ఇది విభక్తులు అన్నమాట. సప్తమి విభక్తి ఏకవచనం అని చెప్పాలి. పఠత్ శబ్దానికి విభక్తి సప్తమి విభక్తి అవును. రూపం పఠత్. అదే ఇది- అంటే నేను నా డౌట్ ప్రథమ పురుష ఏకవచనంలో ఉంటుందా అని అడుగుతాను. అంటే పఠతి అంటే రుదతి మీరు లకారాలు వసతి. అది కాదు. మన లకారంలో ప్రయోగించేటప్పుడు పఠతి పడత పఠంత ప్రథమ పురుష ఏకవచనమే. కానీ అక్కడ రూపం ఒకటే విధంగా ఉన్నా ఇక్కడ ఈ సందర్భంలో సప్తమి భక్తి ఏకవచనిగా మనం గుర్తించాలి. అక్కడ ప్రథమ Okay. పురుషాల్లో లకారాలు రాసుకున్నాం అనుకోండి పఠధాతుకి, అది ప్రథమ పురుషం ఏకవచనమే. ఓకే ఓకే అస్తు మాది పట్టన్ శబ్దం లాగా. పఠన శబ్దానికే సప్తమి భక్తి ఏకవచనంలో పఠతి వస్తుందన్నమాట. అక్కడ మనం లకారాలు రాసుకున్నప్పుడు ఈ రూపం స్వరూపం ఏక విధంగా ఉన్నా కానీ అక్కడ తాత్పర్యం వేరు, ఇక్కడ తాత్పర్యం వేరు. అక్కడ ప్రథమ పురుషం ఏకవచనం అంటాం, ఇక్కడ సప్తమి భక్తి ఏకవచనం అంటాం. అస్తు మాది. అస్తు. ఇప్పుడు సన్ గురించి చెప్తున్నాను. ఒకసారి దానికి రూపాలు ఎలా ఉంటాయి. సంతికి ఏం చెప్పారంటే సంతిలో ఉండే దానికి అస్థి స్తః సంతి, దానికి మనం సరళంగా రూపసిద్ధి కాకుండా సింపుల్ గా ఒక సరళమైన పద్ధతి చెప్పుకున్నాం. ఏముంది, సంతిలో ఉండే అంతిమిక. ఎవరు అడిగారండి? ఎవరండి అడిగింది సన్ ప్రత్యయానికి రూపాలు చెప్పమని చెప్పి? ఉన్నారా అడిగిన వాళ్ళు ముందు ఇక్కడ? విజయ గారు అడిగారండి. విజయ గారు. అవునండి, నేను అడిగాను. ఓకే అండి. అడిగాను. దీనికి ఎలా ఉంటాయంటే రూపాలు, సంతి అనే దాంట్లోనే మనం బహువచనానికి అంతిమ ఇకారాన్ని మధ్య నకారం తీసేస్తేనా సన్ మిగులుతుంది, శత్రు ప్రత్యాంతం యొక్క రూపం మిగులుతుంది. ఇప్పుడు దాన్ని పుల్లింగంలో రూపం నడిపించామనుకోండి, గచ్చనికి శబ్దానికి సమానంగా సన్ సంతౌ సంతః, సంతం సంతౌ సతః, సతా సద్భ్యాం సద్భిః, సతే సద్భ్యాం సద్భ్యః, సతః సద్భ్యాం సద్భ్యః, సతః సతోః సతాం, సతీ సతోః సత్సు. స్త్రీలింగంలో అయితే సతీ సత్యౌ సత్యః, నది శబ్దానికి సమానం నడుస్తుంది. అదే నపుంసక సతం సతే సతాని, ఆ రకంగా నడుస్తుంది. సతం సతే సతాని ద్రోహం శబ్దానికి సమానంగా. కానీ ఇక్కడ రూపాలు వాక్యాలు ఎలా ఉంటాయంటే, మహోదయ ఒకసారి నపుంసకలింగం చెప్పరా? నపుంసకలింగం సతం సతే సతాని, సతం సతే సతాని మిగిలిదంట పుల్లింగానికి సమానం నడుస్తుంది. సతే సతేన సతా సద్భ్యాం సద్భిః, సతా సద్భ్యాం సద్భిః. క్షమ్యత నపుంసక గృహేణ గృహ శబ్దానికి సమానం నడుస్తుంది కాబట్టి సతేన సద్భ్యాం సతైః అలా నడుస్తుంది అన్నమాట. గృహం శబ్దానికి సమానం నడుస్తుంది. జీ నపుంసకలింగం సత్ సతి సంతి మహోదయ. సత్ సతి సంతి జగత్ శబ్దానికి సమానంగా. అవును మహోదయ. సత్ సతి వెరీ గుడ్ అండి. జీ జీ క్షమ్యతాం. ఇదేంటంటే జగత్ శబ్దానికి సమానం. జగత్ జగతి జగంతి గృహం శబ్దానికి సమానం కాదు. జగత్ జగతి జగంతి. అలాగా సత్ సతి సంతి సంతి, సత్ సతి సంతి. మళ్ళీ అక్కడ జగత జగద్భ్యాం జగద్భి అంటాం కదా, సతా సద్భ్యాం సద్భి అలా వస్తుంది. జగత్ శబ్దానికి సమానం, గృహం శబ్దానికి సమానంగా కాదు. ఆ గృహం శబ్దానికి సమానంగా ఏది వస్తుంది? షానస్ ప్రత్యయానికి వస్తుందండి. షానస్ ప్రత్యయంలో వస్తుంది. ఇది శత్రు ప్రత్యయాన్ని కదా. శత్రు ప్రత్యయానికి అయితే పుల్లింగంలో గచ్చని శబ్దానికి సమానంగా, స్త్రీలింగంలో నది శబ్దానికి సమానంగా, నపుంసకలింగంలో జగత్ శబ్దానికి సమానంగా జగత్ జగతి జగంతి అలా నడుస్తుంది. ఉత్తమం. ఇప్పుడు దీనికి కొన్ని రూపాలు చూపిస్తున్నాడు. సనికి రూపం ఎలా వస్తుంది? ఇప్పుడు ఎలా వస్తుందంటే, మహోదయ పుల్లింగంలో ఏం దేనికి వస్తుంది? రూపం ఎలా వస్తుంది చెప్తున్నాడు. బాలకః వనే సన్, బాలకః వనే సన్ విద్యాలయం గచ్చతి. బాలకః గ్రామే సన్ విద్యాలయం గచ్చతి.
వనే సన్ వనం అనేది గ్రామే పెట్టుకుని బాలక గ్రామే సన్ విద్యాలయం గచ్చతి. బాలకుడు గ్రామే సన్ గ్రామంలో ఉంటూ, గ్రామే సన్ ఇక సన్ వచ్చింది, గ్రామంలో ఉంటూ అంటే గ్రామం వైపు అంటే గ్రామం నుంచి గ్రామంలో వెళుతూ విద్యాలయం వెళ్తున్నాడు అంటే గ్రామం వైపు నుంచి వెళ్తున్నాడు అని తాత్పర్యం. గ్రామే సన్ విద్యాలయం గచ్చతి అంటే గ్రామం వైపు వెళ్తూ అంటే గ్రామాన్ని అతిక్రమిస్తూ విద్యాలయానికి వెళ్తున్నాడు. మధ్యలో గ్రామం అడ్డం వస్తుంది, ఆ గ్రామం వైపు వెళ్తూ గ్రామాన్ని తాకుతూ అట్లా విద్యాలయానికి వెళ్తున్నాడు. గ్రామే గ్రామం మీదుగా గ్రామం మీదుగా జీ ఉత్తమం, గ్రామం మీదుగా విద్యాలయానికి వెళ్తున్నాడు. గ్రామే సన్ విద్యాలయం గచ్చతి. అది ద్వితీయ భక్తిలో సహ బాలక గ్రామే సంతం శిష్యం ఆహ్వయ అంటే గ్రామంలో ఉన్నటువంటి శిష్యుణ్ణి ఆహ్వానించు. సంతం ఉన్నటువంటి ఇక్కడ ఇలా సంతం గ్రామే సంతం శిష్యం ఆహ్వయ శిష్యుణ్ణి ఆహ్వానించు ద్వితీయ భక్తిలో. తృతీయ భక్తిలో సతా వస్తుంది కదా. బాలక గ్రామే సతా అంటే వెళ్తున్నటువంటి బాలకుడి ద్వారా గ్రామే సతా బాలకేన గ్రామే సతా బాలక అంటే గ్రామంలో ఉన్నటువంటి బాలకుడి ద్వారా పుస్తకాన్ని ప్రేషయ పుస్తకాలను పంపించు. గ్రామే సతా బాలకేన సతా ఇక్కడ వచ్చింది, సతా బాలకేన పుస్తకాన్ని ప్రేషయ పుస్తకాలు పంపించు. ఏ పుస్తకాన్ని ఆనయ పుస్తకాలు తీసుకొని రావాలి. ఏ ప్రేషయ పుస్తకాలు పంపించు. గ్రామంలో ఉన్నటువంటి బాలకుడి ద్వారా పుస్తకాలను పంపించాలి లేదా పంపించు. అదేవిధంగా చతుర్థి భక్తి ఏమొస్తుంది, గ్రామే సతే బాలకాయ గ్రామంలో ఉన్నటువంటి బాలకుడి కోసం ధనం ఇవ్వు లేదా పండ్లు ఇవ్వు. గ్రామే సతే బాలకాయ గ్రామంలో ఉన్నటువంటి బాలకుని కోసం వస్త్రాన్ని దేహి ఫలాన్ని దేహి పుస్తకాన్ని దేహి ఏదైనా పెట్టుకోవచ్చు. అదేవిధంగా గ్రామే సతః బాలకస్య ఏతద్ గృహం అస్తి ఏతద్ విద్యాలయం అస్తి అంటే గ్రామంలో ఉన్నటువంటి ఈ బాలకుని యొక్క ఈ గృహము లేదా ఈ ఇల్లు లేదా ఈ విద్యాలయము ఈ భవనము. మహోదయ చతుర్థి మళ్ళీ ఒకసారి చెప్పరా. గ్రామే సతే బాలకాయ గ్రామే సతే బాలకాయ గ్రామంలో ఉన్నటువంటి బాలకుని కోసం పుస్తకాన్ని దేహి పుస్తకాలు ఇవ్వు. ఓకేనా. గ్రామే సతే బాలకాయ పుస్తకాన్ని దేహి. అది పంచమ భక్తిలో గ్రామే సతః బాలకాత్ పత్రాన్ని అపతత్ గ్రామంలో ఉన్నటువంటి బాలకుని ద్వారా పత్రాలు కింద పడ్డాయి. పత్రాన్ని అపతత్ పత్రాలు కింద పడ్డాయి, పుస్తకాలు కింద పడ్డాయి. పుస్తకాన్ని అపతత్ పుస్తకాలు అపతన్ బహువచనం చాలా పుస్తకాలు అపతన్ వస్తుంది. గ్రామే సతే బాలకాయ వస్త్రాన్ని దేహి అదేలాగానే కదా. హలో గ్రామే సతః బాలకాయ ఏతత్ భవనం అస్తి అది షష్ఠీ భక్తులు అండి. ఏతత్ భవనం అస్తి అని చెప్పి ఇది మళ్ళీ వెనక చతుర్థి భక్తి అడిగారు కదా అది చెప్పాను. చతుర్థి భక్తి ఏమొస్తుంది గురుగారు. అదే గ్రామే సతే బాలకాయ గ్రామంలో ఉన్నట్టు బాలకుని కోసం వస్త్రాన్ని దేహి వస్త్రాన్ని దేహి పుస్తకాన్ని దేహి పుస్తకాలు ఇవి ఏదైనా కావచ్చు. ఇది పంచమి వస్తుంది కదా. బాలక గ్రామే సతః బాలక గ్రామే సతః బాలకాత్ బాలకాత్ పంచమి కదా. సతః అనే పంచమి భక్తి, సతః అనే పంచమి భక్తి, బాలకాత్ అనేది పంచమి భక్తి. ఇది బాలకాత్ ముఖ్యం అంటూ. బాలకాత్ అనేది విశేషము, సతః అనేది విశేషణం. చెప్పాను క్షత్రియ శానిచ్ ప్రత్యయాలు విశేషణాల కిందనే వస్తాయి, విశేషం కింద రావు. ఇక్కడ విశేషణం కింద ఉపయోగిస్తున్నాం చూడండి. క్షత్రియ శానిచ్ ప్రత్యయాలు ఎల్లప్పుడూ విశేషణాలుగానే ఉంటాయి. నియమం రాయించాను నేను. ఇక్కడ విశేషం ఏంటి, బాలకాత్, విశేషణము సతః. బాలకే సతః
బాలకాత్ పుస్తకాన్ని అపతన్, పుస్తకాలు కింద పడ్డాయి. పుస్తకాన్ని లేదా పుస్తకం అపతత్, పుస్తకం కింద పడింది, ఏం రాసుకోవచ్చు. మహోదయ సతాహ కదా, సతహ, సతహ అండి, సతాహ కాదు, సతహ. గచ్చతః అలాగా సతహ. షష్ఠీ భక్తిలో గ్రామే సతహ బాలకస్య, గ్రామంలో ఉన్నటువంటి బాలకుని యొక్క ఏతద్ గృహం అస్తి, ఏతద్ భవనం అస్తి, ఏతద్ యానం అస్తి. ఇది షష్ఠీ భక్తిలో. అయితే మనకి ఈ రకంగా ఉంటాయి. ఏంటంటే అదే ఇప్పుడు సన్ ప్రత్యయం మనకు ఉన్నటువంటి మీనింగే ఎక్కువ వస్తుంది కదండి. ఉన్నటువంటి అదే చెప్తే సందులు పడబట్టి తీసుకుంటాను. ఉన్నటువంటి వీటి యొక్క ప్రయోగాలు కొంచెం అవునవును కొంచెం అల్పంగా ఉపయోగిస్తాము, ఎందుకంటే వేరే విధంగా వాక్యాలు భిన్న భిన్నంగా రాయొచ్చు కాబట్టి ఈ రకంగా ఉపయోగించాడు, కఠినంగా పడుతుంది చెప్పి తక్కువగా అనిపిస్తాయి. సాహిత్యంలో కనిపించవచ్చు మీకు. షష్ఠి బాలకస్య వస్తుంది. బాలకస్య సతహ బాలకస్య ఏతద్ యానమస్తి లేదా ఏతద్ గృహమస్తి అని రాసుకోవచ్చు. అదే సప్తమి భక్తిలో గ్రామే సతి బాలకే, గ్రామే సతి బాలకే అంటే గ్రామంలో ఉన్నటువంటి బాలకునిలో విద్య అస్తి లేదా జ్ఞానం అస్తి లేదా ధైర్యం అస్తి. అంటే గ్రామంలో ఉన్నటువంటి బాలకులు విద్య ఉంది లేదా ధైర్యం ఉంది, జ్ఞానం ఉంది, ధనం ఉంది, ఏదో ఒకటి చెప్పుకోవచ్చు. ఆ బాలకునిలో ఈ రకంగా అర్థమైంది. అర్థమైంది మహోదయ. శబ్దాన్ని ఉపయోగించి వాక్యాలు ఈ రకంగా ఉంటాయి, అన్నిటికీ ఇదే విధంగా ఉంటాయి. సప్తమి భక్తి क्षम्यतां महोदय, पुनरेकवारं सप्तमी विभक्ति वदतु महोदय. ग्रामे सते बालके, ग्रामे सते बालके, సతే ఒక్క నిమిషం. బాలకే సతీ బాల, గ్రామే సతీ బాలకే, గ్రామే సతీ బాలకే. సన్ సంతౌ సంతః రూపం నడిపించుకుంటూ వచ్చినప్పుడు సప్తమి భక్తి ఏకవచనం ఏమొస్తుంది? సన్ శబ్దానికి సతీ వస్తుంది. గ్రామే సతీ బాలకే పైన ఒకసారి పొరపాటు నేను సతే చెప్పినట్టున్నా, సతే కాదు సతీ వస్తుంది. గచ్చతి ఏ విధంగానో పఠతి ఏ విధంగానో అలా సతీ వస్తుంది. గ్రామే సతీ బాలకే జ్ఞానమస్తి లేదా ధనమస్తి అంటే గ్రామంలో ఉన్నటువంటి బాలకునిలో జ్ఞానం ఉంది లేదా బాలకునిలో ధైర్యం ఉంది లేదా విద్య ఉంది, ఏదైనా రాసుకోవచ్చు. మహోదయ అన్ని రూపాయలు ఒక్క మారు చెప్పండి మహోదయ. ఏంటండి? అన్ని రూపాయలు ఒక్క మారు వరుసగా చెప్పండి. యువదాసులండి, అది గ్రూప్ లో పెట్టేస్తానండి. రామారావు గారు, రామారావు గారు రాసినటువంటి. రెండోది పాలక అన్నది గ్రామే గ్రామే సంతం బాలకం పశ్య అలా రాసుకో. ద్వితీయ భక్తిలో గ్రామే సంతం బాలకం పశ్య, గ్రామంలో ఉన్నటువంటి బాలకుని చూడు. గ్రామే సంతం బాలకం పశ్య అంటే ఎన్ని రకాలు రాసుకోవచ్చండి. మనకు విశేషము విశేషణము కలిపే విధానం రావాలి, మనం ఆ రకంగా ఎన్ని రాసుకోవచ్చు. ఓకే అండి. ఇప్పుడు కొన్ని మనము అభ్యాసం 34 ఆన్సర్ చెప్పుకోవాలి కదా. అభ్యాసం 30 ఆన్సర్ చెప్పుకోవాలా? అయిపోయాయా? చెప్పాలి. నేను చెప్పినట్టు చూసుకోండి, సంస్కృత వాక్యాలు రాసుకోండి, సరి చేసుకోండి, తప్పులు ఉంటే సరి చేసుకోండి, డౌట్ ఉంటే అడగండి. అభ్యాసం 34లో సంస్కృత వాక్యాలకు తెలుగు ఆన్సర్ చెప్తున్నాను. మొట్టమొదటి వాక్యం, సహ విద్యాలయం గచ్చన్ అస్తి, ఆసీత్, భవిష్యతి వా. దీని యొక్క మీనింగ్ వచ్చేసి అతడు విద్యాలయం వెళుతూ ఉన్నాడు. సహ విద్యాలయం గచ్చన్ అస్తి అంటే అతడు విద్యాలయానికి వెళుతూ ఉన్నాడు. ఆసీత్ ఉండేవాడు, ఆసీత్ ఉండేవాడు. భవిష్యతి వెళ్తూ ఉంటాడేమో,
వెళ్తూ ఉంటాడేమో. ఇది ఒకటో వాక్యం. రెండో వాక్యం తౌ గృహం గచ్చంతౌ స్తః. తౌ గృహం గచ్చంతౌ స్తః. వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్తూ ఉన్నారు. తౌ గృహం గచ్చంతౌ స్తః. వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్తూ ఉన్నారు. ఆస్తాం వా. ఆస్తాం అంటే ఇది లంగ్ లకారం, భూతకాలంలో ద్వివచనం అండి. తౌ కాబట్టి కర్త ద్వివచనంలో ఉంది కాబట్టి ఆస్తాం వచ్చింది. వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్తూ ఉండేవారు. వాళ్ళిద్దరూ ఇంటికి వెళుతూ ఉండేవారు. ఏమో కాదా? తౌ గృహం వెళ్తూ ఉన్నారేమో కాదా? ఏంటండి? వెళ్తూ ఉన్నారేమో అని రాసుకున్నాం కదా. భవిష్యత్ కాలం కాదు, భూతకాలం. వెళ్తూ ఉండేవారు, భూతకాలం. ఆస్తాం అనేది. వాళ్ళిద్దరు ఇంటికి గచ్చంతౌ స్తః. తౌ గృహం గచ్చంతౌ స్తః అంటే తౌ గృహం గచ్చంతౌ స్తః అంటే వాళ్ళిద్దరు ఇంటికి వెళ్తూ ఉన్నారు. వెళ్ళారు సార్. తౌ గృహం గచ్చంతౌ స్తః అంటే వాళ్ళిద్దరు ఇంటికి గచ్చంతౌ స్తః వెళ్తూ ఉన్నారు. అస్తి స్తః ద్వివచనం అండి, లట్లకారం. ఆస్తాం అనేది వెళ్తూ ఉండేవారు. వెళ్ళారు అని రాయకూడదు, వెళ్తూ ఉండేవారు అని రాసుకోవాలా? వెళ్తూ ఉండేవారు భూతకాలంలో కదా. భవిష్యత్ కాలంలో అయితే వెళ్తూ ఉంటారేమో. అంటే మేము వెళ్ళారు అని రాసుకున్నాము, దానికి అర్థము వెళ్తూ ఉండేవారు అని రాసుకున్నాము. ఓకే, వెళ్తూ ఉండేవారు అంటే అప్పట్లో జరిగే ప్రెజెంట్ టెన్స్ అండి, భూతకాలం జరిగే ప్రెజెంట్ టెన్స్. ఆస్తాం ఆస్తాం వా. ఆస్తాం. ఆసీత్ ఆస్తాం. ఆసీత్ అనేది భూతకాలంలో ఏకవచనము, ఆస్తాం ద్వివచనం. ఇప్పుడు మనం చెప్పాను పైన సహ విద్యాలయం గచ్చన్ అస్తి అంటే వెళ్తూ ఉన్నాడు. సహ విద్యాలయం గచ్చన్ ఆసీత్ అతడు వెళ్తూ ఉండేవాడు. అలాగే ఇక్కడ వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్తూ ఉండేవారు. ఆస్తాం అంటారు. పక్కన ఇచ్చాడు, ఆస్తాం కూడా ఇచ్చాడు. ఆస్తాం వా. ఓకే. మూడో వాక్యం అది సంస్కృత వాక్యం. మీరు రాసుకునేదా ముందు? అది రాసుకోండి, ముందు పెట్టుకోండి. ముందు అది రాయమని చెప్పాను నేను. నెక్స్ట్ మూడో వాక్యం తే గృహం గచ్చంతం సంతి ఆసన్ వా. తే అంటే వాళ్ళందరూ ఇంటికి, గృహం అంటే ఇంటికి, గచ్చంతః సంతి ఇంటికి వెళ్తూ ఉన్నారు. తే గృహం గచ్చంతః సంతి అంటే వాళ్ళందరూ ఇంటికి వెళుతూ ఉన్నారు లేదా వెళుతూ ఉండేవారు. నెక్స్ట్ నాలుగో వాక్యం త్వం గచ్చన్ అసి. త్వం గచ్చన్ అసి నీవు ఇంటికి వెళ్తూ ఉన్నావు. నీవు ఇంటికి వెళ్తూ. దాంట్లో ఇంకా కూడా ఉంది. దాంట్లో తే గృహం గచ్చన్ సంతి ఆసన్ వా అది కూడా ఉంది కదా. ఆసన్ వా చెప్పండి. వాళ్ళందరూ ఇంటికి వెళ్తూ ఉన్నారు, వాళ్ళందరూ ఇంటికి వెళ్తూ ఉండేవారు. వెళ్తూ ఉన్నారు, ఉండేవారు అంటే లట్లకారం ఒకటి, భూతకాలం రెండు ఒకటే చోట చూపించాట. మాటికి రాయకుండా ఓన్లీ క్రియాపదం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. వెళ్తూ ఉన్నారు, ఉండేవారు. వా అంటే ఇక్కడ తాత్పర్యం లేదా అని అర్థం. వా అంటే లేదా అని అర్థం. అస్తు నాలుగో వాక్యం త్వం గచ్చన్ అసి. త్వం గచ్చన్ అసి అంటే నీవు వెళుతూ ఉన్నావు. ఆసీహి నీవు వెళ్తూ ఉండేవాడివి. ఆసీహి అంటే వెళ్తూ ఉండేవాడివి, ఇది భూతకాలం. లేదా వెళ్తూ ఉండేవాడివి, నీవు వెళ్తూ ఉన్నావు లేదా వెళ్తూ ఉండేవాడివి. నెక్స్ట్ ఐదవ వాక్యం అహం గచ్చన్ అస్మి. అహం గచ్చన్ అస్మి. అహం అంటే నేను, గచ్చన్ అంటే వెళుతూ ఉన్నాను, అస్మి అంటే ఉన్నాను. నేను వెళ్తూ ఉన్నాను. లేదా ఆసం ఉండేవాడిని. ఆసం అంటే ఉండేవాడిని, నేను వెళ్తూ ఉండేవాడిని.
నెక్స్ట్ 6వ వాక్యం బాలికా గచ్చంతి అస్తి. బాలికా గచ్చంతి అస్తి. బాలిక వెళుతూ ఉన్నది. బాలిక వెళుతూ ఉన్నది. నెక్స్ట్ బాలికే గచ్చంత్యౌ స్తః. బాలికే గచ్చంత్యౌ స్తః. ఇద్దరు బాలికలు వెళ్ళుతూ ఉన్నారు. ఇద్దరు బాలికలు వెళ్ళుతూ ఉన్నారు. నెక్స్ట్ బాలికాః గచ్చంత్యః సంతి. బాలికాః గచ్చంత్యః సంతి. బాలికలు వెళుతూ ఉన్నారు. బాలిక అంటే చాలా మంది బాలికలు. బాలికలు వెళుతూ ఉన్నారు. గచ్చంత్యః సంతి, వెళుతూ ఉన్నారు. నెక్స్ట్ ఫలం పతత్ అస్తి. జగత్ శబ్దానికి సమానంగా ఇచ్చాడు ఇక్కడ. ఫలం పతత్ అస్తి. ఫలం కింద పడుతూ ఉంది. పడుతూ ఉంది. ఫలం క్రింద పడుతూ ఉంది. ఫలం పతత్ అస్తి. ఫలం అంటే పండు పడుతూ ఉంది. నెక్స్ట్ ఫలాని పతంతి సంతి. ఫలాని పతంతి సంతి. పండ్లు కింద పడుతూ ఉన్నాయి. పండ్లు చాలా ఉన్నాయి. పండ్లు కింద పడుతూ ఉన్నాయి. నెక్స్ట్ పఠంతం బాలకం. పఠంతం బాలకం అంటే చదువుతున్నటువంటి బాలకుణ్ణి. పఠంతం బాలకం అంటే చదువుతున్నటువంటి బాలకుణ్ణి. లిఖంతీం బాలికాంచ. లిఖంతీం బాలికాంచ అంటే ఇంకా రాస్తూ ఉన్నటువంటి బాలికను పశ్య చూడు. లిఖంతీం బాలికాం చ పశ్య అంటే రాస్తూ ఉన్నటువంటి బాలికను చూడు. చదువుతూ ఉన్నటువంటి బాలకుణ్ణి, ఇంకా చ అంటే ఇంకా రాస్తూ ఉన్నటువంటి బాలికను చూడు. నెక్స్ట్ 12వ వాక్యం పఠతా మయా సర్పః దృష్టః. పఠతా మయా సర్పః దృష్టః. చదువుతున్నటువంటి నా ద్వారా సర్పః పాము చూడబడింది. పఠతా మయా సర్పః దృష్టః. చదువుతున్నటువంటి నా ద్వారా పాము చూడబడింది. పఠతా మయా, ఇక్కడ పఠత అనే శత్రు ప్రత్యాంత రూపం విశేషణంగా వచ్చింది. చదువుతున్నటువంటి ఎవరు? మయా నా ద్వారా. చదువుతున్నటువంటి నా ద్వారా సర్పః పాము దృష్టః చూడబడింది. నెక్స్ట్ భోజనం ఖాదతే విప్రాయ ఫలం దేహి. భోజనం ఖాదతే విప్రాయ ఫలం దేహి అంటే భోజనం తింటున్నటువంటి విప్రాయ బ్రాహ్మణుడికి ఫలం పండు ఇవ్వు. భోజనం ఖాదతే అంటే భోజనం తింటున్నటువంటి ఎవరు? విప్రాయ అంటే బ్రాహ్మణుడికి ఫలం పండు దేహి ఇవ్వు. నెక్స్ట్ వాక్యం అండి. ఇక్కడ క్రమంగా అకారాది ప్రథమ భక్తి, ద్వితీయ భక్తి, తృతీయ భక్తి క్రమంగా చూపించుకుంటూ వచ్చాయండి. ఇక్కడ ఇప్పుడు పంచమ భక్తి చెప్తున్నాడు. ధావతః అశ్వాత్ నరః పతతి. పతతి కాదు, పతితః. ధావతః అశ్వాత్ నరః పతితః. ధావతః అశ్వాత్ నరః పతితః. పరిగెడుతున్నటువంటి గుర్రము నుండి మనిషి కింద పడ్డాడు. పతితః జరిగిపోయింది. పతితః అంటే మనిషి కింద పడ్డాడు, నరుడు కింద పడ్డాడు. లేదంటే పరిగెడుతున్న ధావతః అశ్వాత్ పరిగెడుతున్నటువంటి గుర్రం నుండి, నరః పతితః అంటే నరుడు కింద పడ్డాడు. ఇది తప్రత్యయం కదా స్వామి. పతితః అనే తాప్రత్యయం. 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 నెక్స్ట్ వాక్యం అండి. మహోదయ చెప్పండి.
చెప్పండి. పరిగెడుతున్నా అని రాసుకోవడం ఖచ్చితంగా అటువంటి అని రాయాలా? పరిగెడుతున్న గుర్రం నుండి మనిషి పడ్డాడు అని రాయొచ్చా? రాయొచ్చు. అంటే అంటే వర్తమానం జరుగుతుంది క్రియ, వర్తమానంగా జరుగుతుంది క్రియ జరుగుతుందన్నమాట. పరిగెడుతున్న గుర్రం నుండి కింద పడ్డాడు, పరిగెడుతున్నటువంటి గుర్రం నుండి రాసుకోవచ్చు, తప్పు లేదు. పరిగెడుతున్నా స్టాప్ చేయొచ్చు. సరే, అదే రాసుకోవచ్చు అండి మనకు అర్థమయ్యే రీతిలో, కానీ తాత్పర్యం ఒకటే ఉంది, తేడా లేదు, కాబట్టి రాసుకోవచ్చు. నెక్స్ట్ పటతః షష్ఠీ భక్తులు చూపిస్తున్నాడు. పటతః కృష్ణస్య ముఖం పశ్య. పటతః కృష్ణస్య ముఖం పశ్య. చదువుతున్నటువంటి కృష్ణుని యొక్క ముఖం చూడు. పటతః చూడు, ఇవన్నీ మనకు శత్రు ప్రత్యవంతుడు విశేషణ రూపంలో చూపిస్తున్నామాట. విశేషణ రూపంలో వస్తున్నాయి. పటతః కృష్ణస్య విశేష్యము, పటతః విశేషణం అన్నమాట. అలాగ అన్ని కూడా మనకు విశేషణ రూపంలో కింద చూపించాడు వాక్యాలన్నీ కూడా. చదువుతున్న కృష్ణుని యొక్క ముఖం చూడు. చదువుతున్న కృష్ణుని యొక్క ముఖం చూడు, లేదా చదువుతున్నటువంటి కృష్ణుని యొక్క ముఖం చూడు, ఎలాగే రాసుకోవచ్చు. చదువుతున్న కృష్ణుని యొక్క ముఖం చూడు. నెక్స్ట్ సప్తమి భక్తిలో మయి పఠతి సతి గురుః ఆగతః. మయి పఠతి సతి గురుః ఆగతః చెప్పామండి. ఇప్పుడు మనము 35వ అభ్యాసం నియమాలు చెప్పుకుంటప్పుడు సప్తమి భక్తి వచ్చినప్పుడు శత్రు ప్రత్యయం ఉపయోగించే సప్తమి భక్తి వచ్చినప్పుడు ఇది సమయ బోధక అర్థాన్ని సూచిస్తుందని చెప్పాను. ఇక్కడ మయి పఠతి సతి, నేను ఎప్పుడైతే చదువుతూ ఉన్నానో అప్పుడే గురువు గారు వచ్చారు. మయి పఠతి సతి, నేను ఎప్పుడైతే చదువుతూ ఉన్నానో అప్పుడు గురువు గారు వచ్చారు. గురువు ఆగత, గురువు వచ్చారు. ఇక్కడ సమయాన్ని సంకేతిస్తున్నాడు. దాదాపుగా సప్తమి భక్తిలో ఉండేదంటే కూడా సమయ బోధకాన్ని అర్థాన్ని సూచిస్తుంది. మయి పఠతి సతి గురువు ఆగత, గురువు గారు వచ్చారు. అంటే ఇక్కడ కంపల్సరీగా సన్ ప్రత్యయం రావాలా మహోదయ? పఠతి సన్ ప్రత్యయం కదా, వర్తమాన అర్థంలో చెప్తున్నా ఖచ్చితంగా అంటే వేరే విధంగా రాసుకోవచ్చు. మన శత్రు ప్రత్యయాలు ఉపయోగించిన వాక్యం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుంటున్నాం అక్కడ. ఇదే రాయాలని కాదు, వేరే విధంగా రాసుకోవచ్చు. మన శత్రు శాస్త్ర ప్రత్యయాలు ఉపయోగించే వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది వాటికి ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఇవే రాసుకోవాలి. సప్తమి వచ్చినప్పుడు సన్ ప్రత్యయం రావాలి అనేం లేదు. ఏంటండి శత్రు ప్రత్యయం వచ్చినప్పుడు? శత్రు ప్రత్యయం సప్తమిలో ఉన్నప్పుడు సతి రావాలా? సతి రావాలండి. చదువుతూ ఉన్నప్పుడు అక్కడ సతి ఖచ్చితంగా వస్తుంది. మయి పఠతి సతి, నేను ఎప్పుడైతే చదువుతూ ఉన్నానో అప్పుడు చదువుతూ ఉన్నప్పుడు గురువు గారు వచ్చారు. మహోదయ నా ద్వారా చదువుతున్న సమయంలో అని చెప్పచ్చా అండి? నా ద్వారా రాదండి, రాదా? తృతీయ భక్తిలోకి వెళ్ళిపోతుంది. మహోదయ తాత్పర్యార్థం తీసుకోవచ్చు కానీ మనం సహజంగా ఉన్నప్పుడు అక్కడ ఎందుకు వెళ్ళడం? చెప్పండి. యథా తథ, ఇది సప్తమిలో లాగానే ఉంటుంది కదా మహోదయ. యథా తథ ఎక్కడ ఇక్కడ ఈ వాక్యం ఏం ఉపయోగిస్తాం? యథా తథ ఎట్లా, ఏ రకంగా చెప్పాలనుకుంటున్నారు? ఈ సప్తమి వాక్యాన్ని యథా తథ చెప్పండి. వాక్యం ఎక్కడ చెప్పదు, అదే వాక్య ప్రయోగం చూపించినప్పుడు మనం అక్కడ దాన్ని ఎలా ఉపయోగిస్తామని చెప్పుకోవచ్చు అన్నమాట. పద్మావతి గారు ఓపెన్ చేయండి, మ్యూట్ ఓపెన్ చేయండి. పక్కన హిందీలో ఇచ్చినట్టు జబ్మై పడరాహాత తబ్ అని ఇచ్చారండి, అది వాక్యం మధ్యలో. అప్పుడు నేను ఎప్పుడైతే చదువుతూ ఉన్నానో అప్పుడు గురువుగారు వచ్చారు, అలా ఇచ్చారు. అదే వాక్యం ఎక్కడ ప్రయోగించా అదే అడుగుతున్నామట. ఇప్పుడు ఎప్పుడైతే చదువుతున్నానో అప్పుడు అంటున్నాం కదా, ఎప్పుడు అప్పుడు అంటే యథాతథ, వాళ్ళు ఆ రకంగా అభిప్రాయం తీసుకొస్తున్నాం. అందుకే అది వాళ్ళతో చెప్పాలని చూస్తున్నాం, యథాతథ ఎక్కడ ఏ విధంగా ఉపయోగించామని చెప్పి. అస్తు అండి, ఎప్పుడు యథాతథ అని. కానీ వాక్యం అయితే పూర్తి రాసినప్పుడే అర్థమవుతుంది.
డైరెక్ట్ యథాతథ అన్నప్పుడు ఎప్పుడైతే వచ్చారో అప్పుడు, ఎప్పుడైతే చదువుతున్నానో అప్పుడు డైరెక్ట్ రాసేసుకోవచ్చు. కానీ శత్రు ప్రత్యయాన్ని ఉపయోగించినప్పుడు వాక్యం ఎలా ఉంటుంది అది కూడా తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ కంపల్సరీగా రాయాలి. అస్తు. ఇవి సంస్కృత వాక్యాలండి. చెప్పండి. 13వ వాక్యంలో భోజనం ఖాదతం విప్రాయం ఉండాలి కదా మహోదయ. భోజనం ఖాదతే సప్తమి చతుర్విభక్తి ఏకవచనమండి. ఖాదతం రాదు. ఖాదతం రాదం. ఇది శత్రు ప్రత్యాంత రూపం అన్నమాట. మనం భూతకాలంలో తా ప్రత్యాంత రూపం కాదు, శత్రు ప్రత్యాంత రూపం కాబట్టి ఖాదతే వస్తుంది చతుర్విభక్తి ఏకవచనంలో. భోజనం ఖాదతే. ధన్యవాదం మహోదయ. తింటున్న బ్రాహ్మణుడికి పండ్లు ఇవ్వు. లక్ష్మి గారు. ఇది మయి పఠతి సతి గురుహు ఆగతః ఏకవచనం అండి. ఇది బహువచనం. మయి అనేది అస్మత్ శబ్దానికి సప్తమి విభక్తి ఏకవచనం, పఠితి అనేది శత్రు ప్రత్యయానికి ఏకవచనం కదా. ఇది ద్వివచనంలో ఆవయోః పఠతోః సత్యోః గురుహు ఆగతః. మయి ఆవయోః. మేమిద్దరం చదువుతున్నప్పుడు గురువు గారు వచ్చారు అలా అండి. మేమందరం మార్చేసి మయి అనేది ఆవయోః వస్తుంది, పఠితి వస్తుంది, సతి గచ్చతో అట్లా సతోః. మయి పఠతోః సతి గురుః ఆగతః. ఆవయోః పఠతోః సతి ఆవయోః పఠతోః సతి గురుః ఆగతః. బహువచనంలో మయి ఆవయోః అస్మాసు. మయి ఆవయోః అస్మాసు పఠత్సు సతి. మేమందరం చదువుతున్నప్పుడు గురుగారు వచ్చారు. అది కూడా మార్చుకోవచ్చు. అస్మా పఠత్సు సత్సు గురుః ఆగతః. ఇంకొక సందేహం మహోదయ, ఇప్పుడు మన శత్రు ప్రత్యయము సానత్ ప్రత్యయం ఉపయోగించినప్పుడు ఇవి 10 లకారాలు వాడవచ్చు అని నాకు ఆలోచన వచ్చిందండి. ఇది ఎలా అంటే శ్రీరామ అయోధ్యానగరం పాలయన్ బభూవ, పాలిస్తూ ఉండేవాడు, అలా వస్తుందండి. ఇది లకారం రాసుకోవచ్చు కదా. బభువ అనేది ఏ లకారము, ఏ ధాతువు? లకారం కాబట్టి ఏ ధాతువు? అస్తాతువు లిట్లకారం బభూవ అండి. ఇది భూధాతు అండి, అస్ధాతు కాదు, భూధాతు. కానీ ఇక్కడ భూధాతు కాదు, అస్ధాతుని తీసుకోవాలి. ఓకేనా? అస్ధాతు కూడా బభు అని వస్తుందన్నమాట. అస్ధాతు కూడా బభు అని వస్తుంది. అంటే ఇక్కడ శత్రు ప్రత్యయాన్ని ఉపయోగించాలి, లకారాన్ని ఉపయోగించడా? ఏ లకారము? అస్ధాతు యొక్క లకారాన్ని ఉపయోగించాలన్నమాట. అన్ని లకారాలు ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఎక్కువగా ఉపయోగించేది లట్టు, లంగు, లిట్ అని చెప్పాను. ఆ అస్ధాతులో ఉండే లకారాలను కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ ఇప్పుడు మనకు అన్ని ప్రాక్టీస్ కాదు కదా. ఇప్పుడు ముఖ్యంగా శత్రు ప్రత్యయం శాంతి ప్రత్యయం వచ్చినప్పుడు అస్ధాతును ఉపయోగించాలి. ప్రసిద్ధంగా ఉండేటివి, ఎక్కువగా ఉపయోగించేవి వాడుకలో అవి చూపించాలన్నమాట. అన్ని వాడుకోవచ్చు. అస్ధాతును ఉపయోగించి అన్ని వాడుకోవచ్చు 10 లకారాలు. అస్తు. ఇంకా శ్రీరామ అయోధ్యానగరం పాలష్యను తర్హి నా దుఃఖం అప్రాప్స్యన్. కొందరు అలా ఇది హేతుమత్తులో అలా కూడా రాయొచ్చు కదండి. ఈ వాక్యాలు కూడా ఉంటాయి కదా మనకి, కావ్యాల్లో ఉంటుంటాయి కదా. ఉంటాయండి, భిన్న భిన్నంగా రాసుకో సందర్భాన్ని బట్టి. ఇక్కడ చెప్పింది కేవలం ఇక్కడే వర్తిస్తుందని గుర్తుపెట్టుకో. ముందు చెప్తున్నాను, చాలాసార్లు చెప్పాను కూడా. ఇక్కడ కేవలం ఏకదేశకంగా వాక్యాలు చెప్తున్నాం. ఇప్పుడు ఇక్కడ చెప్పామంటే ఈ నియమం అన్ని చోట్ల వర్తిస్తుంది అనుకోవద్దు మీరు. ఇది చెప్పాం కదా, అన్ని చోట్ల ఇది నియమాన్ని ఉపయోగించడం మొదలు పెట్టామంటే మనకు వాక్యంలో దోషాలు వస్తాయన్నమాట. కేవలం కొన్ని ప్రసిద్ధంగా మనకు వాక్య నిర్మాణం కోసము సరళంగా కొన్ని నియమాలు చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇదే నియమం అన్ని చోట్ల వర్తించదు. వేరే సూత్రాలు వచ్చేదానికి మీరు చెప్పినట్టుగా వేరే సందర్భాల్లో వాక్యాలు మారిపోతూ ఉంటాయి. అది ఆ లకారం రావడానికి వేరే సూత్రాలు ఉన్నాయి. ఇక్కడ ఈ సందర్భం వచ్చినప్పుడు ఈ లకాలను కూడా ఉపయోగించుకోవచ్చు, ఇది కూడా ఉపయోగించుకోవచ్చు.
ఇప్పుడు లిటహ సద్వా వచ్చింది మనకు ఇదే నియమంలో. పైన చెప్పాడు లటహ శత్రు శాస్త్రం, లట్లకార స్థానంలో మాత్రమే శత్రు ప్రత్యయం ఉపయోగించుకోవాలి. పరస్మయ పదం ఆత్మీయ పదంలో శాస్త్ర ప్రత్యయాన్ని ఉపయోగించుకోవాలి, లట్లకారం చెప్పాడు. మళ్ళీ కింద చెప్పాడు లిటహ సద్వా అని చెప్పాడు. లేదు లిట్లకార స్థానంలో కూడా మనం శత్రు శాస్త్ర ప్రత్యయం తెచ్చుకోవచ్చు అని చెప్పాడా. అట్లా వేరే నియమాలు వచ్చి వేరే సూత్రాలు వచ్చి అక్కడ నియమాలు చెప్తాయన్నమాట. ఇక్కడ మనకి ఎంతైతే అవసరం అన్ని నియమాలు చెప్పారన్నమాట. కాబట్టి అవన్నీ నియమాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్ మీకు తెలుస్తాయి. ఇప్పుడు వ్యాకరణ చెప్పుకుంటున్నాం కదా, 1 by 1 కంటిన్యూగా వచ్చేస్తాయని. అక్కడ వేరే సూత్రాలు వచ్చి వ్యవస్థను కల్పించాయన్నమాట. ఇలాంటి సందర్భంలో ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ రకంగా ఉపయోగించాలి వాక్యాన్ని. ఇక్కడ మనం ప్రసిద్ధమైనటువంటి మన భాష మీద ఒక పటుత్వం రావడం కోసం, దాని ప్రవేశం సంస్కృతంలో ప్రవేశం కోసం, మనం వాక్య నిర్మాణం కోసం కొన్ని ముఖ్యమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి నియమాలు చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ వరకే చూసుకోండి, లోతుగా ఎన్నేం తెలుసుకోవచ్చు ఇంకా అది సందర్భాన్ని బట్టి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సాహిత్యం చదువుతూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటా, దీన్ని ఈ రకం కూడా ఉపయోగించారు, దీన్ని ఈ రకం కూడా ఉపయోగించవచ్చు. అటు ఆలోచన శక్తి మీకే పెరుగుతూ ఉందన్నమాట. ఇది కేవలం ఒక బేసిక్ అన్నమాట. దీన్ని బేస్ చేసుకుని మనం ఎంతవరకు లోపల అడుగు పెట్టి ముందుకు వెళ్ళిపోవచ్చు, తెలుసుకోవచ్చు అన్నమాట. అది ముందే మెయిన్ బేసిక్ తెలియనప్పుడు ఆ ముందు ఎలా ప్రయోగం వస్తుందో మీకు తెలియదు. ఇప్పుడు మీకు ఊహ వస్తుందంటే ఇక్కడ మనకి ఈ వాక్యం సెంటెన్స్ తెలుసు కాబట్టి, లేదంటే ఈ సెంటెన్స్ కాకుండా ఒక అడుగు ముందుకేసి వేరే రకాలను కూడా ఉపయోగించాడు, ఊహాపోహ పనిచేస్తుంది కదా. అలాగా అన్ని తెలుస్తూ ఉంటాయి. ముందు మెయిన్ బేసిక్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఉత్తమం అండి. అలా సాహిత్యం చదువుతూ ఉండండి, ఇంకా చాలా ప్రయోగాలు మనకు కనిపిస్తూ ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి. సరే అండి, అయితే ఈ తెలుగు వాక్యాలు రేపు చెప్పుకుందాము. ఇంకా తెలుగు వాక్యాల యొక్క ఆన్సర్ చెప్పుకున్న తర్వాత ఇంకా రాయని వాళ్ళు ఎవరైనా ఉంటేనా ముందు మీరు కూడా రాసుకుని వచ్చేసేయండి. అప్పుడు మీ ఆన్సర్ చెప్పేటప్పుడు ఎక్కడ ఏ విధంగా మారుతున్నాయి అనేది మీకు తెలుస్తుంది అన్నమాట. అప్పుడు మీకు ఈ ఆన్సర్ చెప్పడం వల్ల ఉపయోగం ఉంటుంది అన్నమాట. మీరు ప్రయత్నం చేయకుండా డైరెక్ట్ గా నేను చెప్పినప్పుడు రాసుకునేది అనుకోండి, అంత ఉపయోగం ఉండదు అన్నమాట. మీ మైండ్ మీద ఒత్తిడి పడాలన్నమాట. రాష్ట్రం ఇది ఏ రకంగా రాయాలి, ఏ విధంగా రాష్ట్రం తప్పైనా పర్వాలేదు, సరి చేసుకుంటున్నాం కదా. కాబట్టి తప్పైనా కూడా మనకి నియమాల్లో ఉన్నాయన్నమాట. నియమాలను ఉపయోగించి శబ్దకోశాన్ని ఉపయోగించి మీకు పైన సంస్కృత వాక్యాలు కూడా చెప్పాను. ఇప్పుడు వాటిని బేస్ చేసుకొని తెలుగు వాక్యాలకు ఆన్సర్స్ మీరు అందరూ రాయండి. అప్పుడు నేను చెప్పినప్పుడు సరి చేసుకోవాలి, డౌట్ ఉంటే అడగొచ్చు అన్నమాట. మనం ఏదైనా ప్రయత్నం చేసినప్పుడే మనకు సమస్యలు బయటకు వస్తాయని. మనం ప్రయత్నం చేయకుండా డైరెక్ట్ ఇక్కడ రాసామనుకోండి, అక్కడ సమస్య కూడా కాదు, ప్రశ్న కూడా మనకు కలగదు. కాబట్టి మీరందరూ ప్రయత్నం చేసి మొత్తం రాసుకోవచ్చు, తెలుగు వాక్యాలకు ఆన్సర్స్ రాసుకోవచ్చు, తప్పైనా పర్వాలేదు. అస్తు, రేపు ఆ తెలుగు వాక్యాల యొక్క ఆన్సర్స్ నెక్స్ట్ కొత్త అభ్యాసం 36వ అభ్యాసం మొదలు పెట్టుకుందామండి.